అందరికీ నమస్కారం. ఇవాళ మన స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రాలజర్ ముల్లపూడి సత్యనారాయణమూర్తి గారు ఉన్నారు. గురుగారితో మాట్లాడదాం. గురుగారు నమస్కారం. నమస్కారం మణికంఠ గారు. 2025 జనవరి మాసం తులారాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి? గ్రహస్థితి ఎలా ఉంది? ఎలాంటి రెమెడీస్ చేసుకోవాలంటారు? ఈ తులారాశి వారికి జనవరి నెల 2025 సంవత్సరంలో మిశ్రమ ఫలితాలని చెప్పుకోవాలి. అష్టమ గురుడు ఇంకా అక్కడే ఉంటాడు కాబట్టి మరి ఈ యొక్క కేతు కన్యారాశిలో ఉండడం, తర్వాత చక్కగా రాహు మీనరాశిలో ఉండడం, శని కుంభరాశిలో ఉండడం, వీటిలన్నిటిని చూసినట్లయితే మనకి మిశ్రమ స్థితి కనబడుతుంది. ఆదాయ వ్యయాలు బ్రహ్మాండంగా ఉంటాయి, ఖర్చు కూడా పోటాపోటీగా ఉంటుంది, అప్పులు కూడా తెగ వస్తాయి. ఈ యొక్క తులారాశి వారికి వీళ్ళకి ఎన్ని అప్పులు వస్తే అన్ని తీసుకుని శుభ్రంగా వ్యాపారాలు పెట్టుకోవడమో, ఇల్లు కట్టుకోవడమో, తర్వాత వాళ్ళకి బాకీలు తీర్చడం అనేటటువంటిది చేయాలి. అష్టమ గురుడు మంచి దుర్ముహూర్తంలో పెట్టినా సరే ముహూర్తాల్లో డబ్బు మాత్రం ఆగదనమాట. ఇకపోతే శత్రువులపై ఆధిపత్యం, మెస్మరైజింగ్ ఉంటుంది, మెస్మరైజింగ్ పవర్ వీళ్ళు తులారాశి వాళ్ళకి ఈ యొక్క నెలలో. అందువలన కోర్టులో కానీ ఇక ఇతర వ్యవహారాల్లో వీళ్ళు కోర్టుకు వెళ్ళినటువంటి వాళ్ళు వీళ్ళు ఏం జరుగుద్దంటే వీళ్ళకు అనుకూలంగా తీర్పులు రావడం అనేటటువంటివి జరుగుతాయి. ఇక ఇంతవరకు బెంచ్ మీదకే రానటువంటి కేసులు కూడా వెంట్రా బాబు వీళ్ళకి అనుకూలంగా అయిపోయినాయి అని వీళ్ళే ఆశ్చర్యపడాల్సినటువంటి పరిస్థితి. ఇకపోతే శత్రువులపై ఆధిపత్యం, విద్యల్లోకి వచ్చేసరికి ఈ యొక్క రాశి వారికి మనము కొంచెం జాగ్రత్తగా చదువుకోవాల్సినటువంటి అవసరం ఉంది. విద్యార్థుల మెమరీ పవర్ తక్కువ ఉంటుంది, మెమరీ రిటెన్షన్ స్కిల్స్ తగ్గిపోతాయి. కాబట్టి దీన్ని ఫారిన్ విశ్వవిద్యాలయాల్లో సీట్ల కోసం అప్లై చేస్తున్నటువంటి వారికి అందరికీ కూడా ఈ తులారాశి వారికి ఈ యొక్క కేసులో దీంట్లో వీళ్ళు సెలెక్ట్ అవడము, ఇతర దేశాల నుంచి అవకాశాలు రావడము, ఇతర కాలేజీల్లో నుంచి వీళ్ళకి అవకాశాలు రావడం అన్నీ జరుగుతాయి. అలాగే రైతుల దగ్గరికి వచ్చేసరికి రైతులు వ్యవసాయం పంట బ్రహ్మాండంగా చేస్తారు. కార్మికులంతా కూడా లేబర్ వివిధ చోట్ల చేస్తున్నటువంటి అందరూ కూడా హాయిగా ఉంటారు. చక్కగా తినడము, మంచిగా సాయంత్రం అయ్యేసరికి చొక్కేసుకోవడం, ఇలాంటివన్నీ కూడా రొటీన్గా ఈ జనవరి నెల ఇదైపోతుంది. ముఖ్యంగా ఈ తులారాశి వారికి ఒక్కళ్ళకే ప్రత్యేకం ఏంటంటే నూతన సంవత్సరం రోజున ఎంజాయ్ చేసేస్తారు వీళ్ళు. డిసెంబర్ 31ని ఎంజాయ్ చేసేస్తారు. అలాగే ఈ యొక్క సంక్రాంతి పండగ వస్తుంది కాబట్టి హైదరాబాద్ ఖాళీ అయిపోద్ది. చక్కగా ఆంధ్రాకి వెళ్ళిపోయి కొత్త అల్లుడిగా హోదాలో వీళ్ళంతా వెళ్ళేసి ముఖ్యంగా కోళ్ళ పందాలు, ఎద్దుల పందాలు, కోళ్ళ పందాలే మెయిన్ అనమాట. భీమవరం, తణుకు, అటు సైడ్ తూర్పుగోదావరి అంతా కూడా అద్భుతంగా ఆడేసి మరి డబ్బులు పోగొట్టుకుంటారు. అలాగే మరి తులారాశి వాళ్ళు అప్పుడప్పుడు గెలుస్తారు. ముఖ్యంగా వీళ్ళు అష్టమ గురుడు ఉన్నాడు కాబట్టి కొంచెం ధనం అనేటటువంటిది విషయంలో జాగ్రత్తగా ఉండాలి, కోల్పోవడానికి అవకాశాలు ఉంటాయి. అయితే ఈ యొక్క రవి బుధుల సంచారం మేరకు మనకి బాగానే ఉంది పరిస్థితి అని మనకు అర్థమవుతుంది. స్త్రీలందరూ కూడా వీళ్ళకి మనశ్శాంతికి ఏమి లోపం లేదు, అంతా హ్యాపీగా ఇల్లు సంసారం అంతా కూడా ఉంటుంది. పోలీసు, సెక్యూరిటీ గార్డ్స్, ఆర్మీ, ఇలాంటి డ్యూటీలు చేస్తున్నటువంటి వాళ్ళ పరిస్థితి అంతా కూడా బ్రహ్మాండంగా ఉంటుంది. అండ్ కొత్త రాకెట్లు ఇస్రోలో పనిచేసేటటువంటి వాళ్ళకి, నాసాలో పనిచేసేటటువంటి వాళ్ళకి జీతభత్యాలు పెరగడానికి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి హ్యాపీగా మొత్తం ఆఫీస్ వాళ్ళంతా కూడా కోఆపరేషన్ అండ్ వాతావరణం అంతా కూడా హెల్దీ వాతావరణము, కంజెనియల్ వాతావరణం ఉండడము అనేటటువంటిది ఈ రాశి వారికి ఈ నెలలో కోర్టు సమస్యల్లోనూ భూ కబ్జాలకు గురైన వాళ్ళకి ఏమన్నా బెటర్ రిజల్ట్స్ ఉండబోతున్నాయా ఈ మాసం? ఈ మాసంలో ఉన్నటువంటి కుజుడు కర్కాటక రాశి సంచారంలో ఉన్నాడు కాబట్టి కుజుడు నేచపట్టి ఉన్నాడు కాబట్టి మనకి ధైర్య సాహసాలతో ముందుకు వెళ్తారు. కానీ ఇంకా లాభాలు, ఇంకా కోర్టు వాయిదాలు పెరగడము, ఇలాంటివన్నీ కూడా కొంచెం కష్టం అన్నమాట. కాబట్టి మొత్తం మీద ఓవరాల్గా అయితే మాత్రం మిశ్రమ ఫలితాలు. కోర్టుకి వీళ్ళకి అనుకూలంగా తీర్పు వచ్చేలాగా ఈ గ్రౌండ్ వర్క్ జరుగుతూ ఉంటుంది అన్నమాట. కాబట్టి ప్రోగ్రెస్ అనేటటువంటిది కనబడుతుంది. గురుగారు, ఈ మాసంలో ఏదన్నా వ్యాపారం మొదలు పెట్టాలి అనుకుంటే ఏ రంగాల్లో వ్యాపారాలు పెట్టుబడులు పెడితే బాగుంటుందంటారు? ఈ రాశి వారంతా కూడా ఎలక్ట్రానిక్ సంబంధమైన వ్యాపారాలు, సాఫ్ట్వేర్ సంబంధమైన ఇవి సేల్స్, సర్వీసెస్ ఇలాంటివన్నీ చేయడానికి బాగుంటుంది. అయితే ఇనుము సంబంధించి ఆ వ్యాపారాలు,
ఆయిల్స్ బిజినెస్లు ఇవన్నీ కూడా బాగుంటాయి. ఉప్పు చేపల వ్యాపారము, జెమ్స్ అండ్ కాస్మెటిక్స్, సముద్రం ప్రొడక్ట్స్ ఇవన్నీ కూడా చాలా బాగుంటాయి అన్నమాట. ఇక మనం ఏ వ్యాపారాలు మనం మొదలు పెట్టకూడదంటే స్వీట్ షాపులు పెట్టకూడదు. తర్వాత ఈ యొక్క ఎందుకంటే గురు డిపార్ట్మెంట్స్ ఇవి, తీపి వస్తువులు పనిచేయవు. తర్వాత స్కూల్స్ అండ్ కాలేజెస్ కూడా విపరీతంగా సంపాదిస్తున్నటువంటి వాళ్ళు కూడా కొత్తగా పెడితే బిజినెస్ రాదనమాట. అంటే వివేకంతో ఉండేటటువంటిది. హాస్పిటల్స్ బిజినెస్లు బాగుంటాయి. ఈ యొక్క హోటల్ ఇండస్ట్రీస్ ఇవన్నీ కూడా అద్భుతంగా ఉంటాయి. కాకపోతే స్వీట్ షాపులు, ఫ్యాన్సీ స్టోర్సు, ఈ గురుడికి సంబంధించిన పోర్ట్ఫోలియోస్ ఉన్నటువంటి ఉద్యోగాలు మాత్రం వ్యాపారాలు పెట్టకూడదు. విద్యార్థుల పరిస్థితి అండి గురుగారు, విదేశాలకు వెళ్ళి చదువుకోవాలి అనుకుంటారు, అటువంటి వారి పరిస్థితి ఎలా ఉండబోతుంది ఈ మాసం? అష్టమ గురుడు వల్ల కొంచెం 1-2 సార్లు ప్రయత్నించాల్సినటువంటి అవసరం ఉంది, కానీ ఫెయిల్ అయిపోవడం ఏమి ఉండదు. ట్రంప్ అడ్డొచ్చి మనకి వీళ్ళకి వేసాలు ఇవ్వకపోతే వీళ్ళు దేశాలు మార్చుకోవడమే, ఇతర దేశాలకు వెళ్ళిపోవడమే, అంతేగాని అక్కడే కూర్చొని అది నాకు రాలేదని బాధపడాల్సినటువంటి పని లేదు. ఇప్పుడు అమెరికాలో 24% దాకా నీకు ట్యాక్సెస్ పడిపోతాయి, కానీ వేరే స్విట్జర్లాండ్ ఇలాంటి కంట్రీస్లో అసలు ట్యాక్సులు ఫ్రీ. రెండ్రా బాబు అంటే వెళ్ళరు, ఇక్కడికే వెళ్తారు వీళ్ళంతా. కాబట్టి వీళ్ళంతా కూడా ఏంటంటే ఈ సంవత్సరంలో జనవరి నెలలో తులారాశి వారికి బ్రహ్మాండంగా ఉంటుంది. అండ్ శృంగార కార్యక్రమాలలో వీళ్ళు అధికంగా పాల్గొనడం అనేటటువంటి జరుగుతాయి. ప్రేమ వ్యవహారాల్లో లేచిపోవడాలు ఎక్కువ ఉంటాయి. కాబట్టి ఈ అక్రమ సంబంధాలు ఇవన్నీ కూడా తెగ ఏర్పడడానికి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి పార్టీలు, వినోద కార్యక్రమాలతో ఈ సినీ సంగీత సాహిత్య రంగాల్లో ఉన్న వాళ్ళు కూడా పార్టీలకు వెళ్ళిపోతారు. వీళ్ళంతా కూడా ఇప్పుడు వచ్చిన గొడవ ఏంటంటే పండితులు వీళ్ళు కూడా వెళ్ళిపోవడం అనేటటువంటిది జరుగుతుంది. అంటే రసవత్తరంగా ఉంటుంది ఈ సంవత్సరం అందరికీ కూడా తులారాశి వారికి. గురుగారు, ఇంకా శుభ ఫలితాలు పొందటానికి మరి ఈ రాశి వారు ఎటువంటి పరిహారాలు చేసుకుంటే బాగుంటుంది అంటారు? వీళ్ళంతా కూడా అష్టమ గురుడు ఉన్నాడు కదా, అందుకని గురు జపం చేసుకోవాలా, గురు స్తోత్రాలు చదువుకోవాలా. గురువుకి కిలోంపావు శనగల్ని, పసుపు రంగు వస్త్రాన్ని ఇచ్చి పేద బ్రాహ్మణులకి గురువారం నాడు ఉదయం తెల్లవారుజామున 3 గంటలకు దానం చేసుకోవాలి. ఒకవేళ కుదరలేదు అనుకోండి 6 గంటలకు చేసుకోవచ్చు. వీళ్ళు శుక్రాచార్య టైంలో చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇక గురువుకి మనం ఏం చేయాలా, దక్షిణామూర్తి కానీ దత్తాత్రేయ స్వామి వారు కానీ గుళ్ళకు వెళ్ళి దర్శనాలు చేసుకోవడము, వాళ్ళ చుట్టూ ప్రదక్షిణాలు చేయడము, మేడి చెట్టు దగ్గరికి వెళ్ళాలా, మేడి చెట్టుకి నీళ్లు పోయాలా, మేడి చెట్టు చుట్టూ ప్రదక్షిణాలు వీళ్ళు చేసుకుంటే బ్రహ్మాండంగా ఉంటుంది. అండ్ ఓం దత్త దిగంబర 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 శ్రీపాదవల్లభ దిగంబర, అలా దత్తాత్రేయుడి కీర్తనలు, శ్రీ గురు చరిత్ర పారాయణలు చదువుకోవడం వల్ల చాలా బాగుంటుంది నాయన. జనవరి మాసంలో తులారాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉంటాయి, ఎలాంటి రెమెడీస్ చేసుకోవాలి, చాలా చక్కగా వివరించారు గురుగారు. ధన్యవాదాలు.